కావ్య ఇంట్లో త్వరగా వంట చేస్తూ ఇలా అంటూ ఉంటుంది. అమ్మమ్మ గారు, అత్తయ్య గారు, తాతయ్య గారు అందరూ భోజనానికి రండి డైనింగ్ టేబుల్ దగ్గరికి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. దాంతో అపర్ణ, బామ్మ వీళ్ళందరూ కూడా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి ఇలా అంటూ ఉంటుంది. ఏంటో ఈ కావ్య భోజనానికి పిలుస్తుంది అని చెప్పి అంటుంది. ఇంతలో బామ్మ ఇలా అంటూ ఉంటుంది. అమ్మ మా ఎవ్వరికి ఆకలిగా లేదు అని చెప్పి అంటుంది. ఇక రుద్రాణి అయితే ఆ మాటకి ఇలా అంటూ ఉంటుంది. ఈ కావ్యకి అర్థం కానట్టుగా ఉంది. ఆ రాజు ఇక లేడు, ఇక రాడు, వస్తాడని భ్రమలో ఉంది. కొంచెం చెప్పండి అమ్మ అని చెప్పి అంటుంది. ఇంతలో ఆ మాట వినగానే కావ్య అయితే ఏంటి మా ఆయన ఉన్నారు, బ్రతికే ఉన్నారు, మా ఆయనకి ఏమీ కాదు, మా ఆయన తిరిగి వస్తారు అని చెప్పి కావ్య అంటుంది. అది వినగానే రుద్రాణి అలాగే రాహుల్ వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక కావ్య అయితే ఆ దేవుడిని చూస్తూ కృష్ణయ్యతో ఇలా అంటూ ఉంటుంది. నా భర్తని నాకు తిరిగి ఎలాగైనా తెస్తారు అని చెప్పి తనైతే భ్రమపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని అపర్ణ, బామ్మ వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో రాజు దగ్గర ఉన్న ఆ యామిని అయితే రాజుకి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక రాజుకి వాటర్ తాగిస్తూ ఉంటే రాజు పలమరతాడు. పలమరగానే ఆ యామిని వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటారు. ఎవరో తలుచుకున్నట్టుగా ఉన్నారు, అందుకే ఇలా పలమరుతున్నారు, కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న యామిని వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. మరింకెవరు తన భార్య తలుచుకుని ఉంటుంది అని చెప్పి యామిని వాళ్ళ అమ్మ అంటుంది. అది వినగానే రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అటు చూస్తాడు. ఏంటి నాకు భార్య కూడా ఉందా అని చెప్పి అనుకుంటాడు. ఇక గతం మర్చిపోయిన రాజు అయితే యామిని వాళ్ళ అమ్మ మాటలు విని ఒక్కసారిగా ఆలోచించుతూ ఉంటాడు. ఇక అది చూసి యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మా మమ్మీ మళ్ళీ రాజుకి గతం గుర్తు చేయాలనుకుంటుందా ఏంటా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే నాకు భార్య కూడా ఉందా అని చెప్పి అలా ఆలోచిస్తూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అది చూసి యామిని షాక్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ video, please like, share and subscribe. Thanks for watching.